వేదన బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ద లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు. ప్రతిరోజు యేసు ఆశ్చర్యకరుడు. ఆయన దేవుని మనం ఆరాధిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తున్న మీ జీవితాల్లో దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఆయన మిమ్మల్ని నడిపించాలని అనుదినము దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని బట్టి ధైర్యంగా విశ్వాసంలో ముందుకు సాగండి. ఆయన కృప మీకు తోడై ఉండి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ఇదే కాలమున దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 102వ కీర్తన 17వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగియున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆలకించడానికి వారి వైపు తిరిగి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో దిక్కులేని వారిని ఆదరించేవారు కానీ, దరిద్రులను కానీ, దీనులను కానీ చేరదీసేవారు చాలా తక్కువ మంది మనకు కనబడతారు. కానీ దేవుడు మాత్రము అలాంటి వారి వైపు అంట ఆయన తిరిగి ఉన్నాడు. ఎందుకో తెలుసా? వారి స్థితిని మార్చడానికి, వారిని ఆదరించడానికి, వారిని ధైర్యపరచడానికి. ఈ ఉదయ కాలంన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనూ ప్రార్థన చేస్తున్నావా? ఒక్కసారి ఈ వాక్యాన్ని ధ్యానం చేయి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దీనుల ప్రార్థన వినడానికి, దరిద్రులను లేవనెత్తడానికి, దిక్కులేని వారిని ఆదరించడానికే ఆయన వారి వైపు తిరిగి ఉన్నాడు. అంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని అర్థం. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. నీ పరిస్థితులన్నిటినీ కూడా ఆయన మారుస్తాడు. ఎందుకంటే నీవు ఆయన సొత్తు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తన రక్తము ద్వారా ప్రభు నిన్ను కడిగి కొన్నాడు. కాబట్టి ఇదిగో నా ప్రార్థన ఆలకించబడట్లేదే, నాకు జవాబు రావట్లేదే, ఇంకా ఈ సమస్యల్లో నుండి నాకు విడుదల కలగట్లేదే, నేను మేలు చూడలేకపోతున్నానని కొన్ని రకాల వేదన అనుభవిస్తూ ఉంటే ఈ ఉదయకాలం నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన చాలాసార్లు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు నా కుమారుడవు, నా కుమార్తెవు, నేను నీ తండ్రిని, మీరు నాయందు నేను మీ యందు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, దాన్ని మీకు అనుగ్రహిస్తానని వాక్యం సెలవివ్వట్లేదా? అంటే దేవుని బిడ్డల ప్రార్థన ఆలకించడానికి ఆయన సమీపముగా ఉన్నాడు. కాబట్టి దేవుడు నీ ప్రార్థనలన్నీ అంటే దైవ చిత్తములో ఉన్నది, దేవుని చిత్తంలో ఉన్నది. వేటినైతే నువ్వు అడుగుతూ ప్రార్థిస్తున్నావో వాటిని అనుగ్రహించబోతున్నాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబుని ఇవ్వబోతున్నాడు. నీ పిల్లల పరిస్థితి, నీ పరిస్థితి, నీ కుటుంబంలో గొప్ప మార్పును దేవుడు తీసుకొని రాబోతున్నాడు. అన్ని విషయాలు దేవుడు కృప చూపబోతున్నాడు. కనుక ఈ ఉదయ కాలంలో వాక్యాన్ని రిసీవ్ చేసుకొని ప్రభునామాన్ని సంతోషంతో దేవుని నామాన్ని గణపరచండి. ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. సర్వశక్తి గల దేవా, నీకు స్తోత్రం అయ్యా. అవునయ్యా, మీరు నాయన దరిద్రులను, దిక్కులేని వారి వైపు మీరు తిరిగి ఉన్న దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. అవునయ్యా, మేము నీ బిడ్డలం, మేము దీనులం, మా ప్రార్థన మీరు ఆలకిస్తారు అయ్యా, మమ్మల్ని లేవనెత్తుతారు. కాబట్టి ఎంతమంది బిడ్డలు ఈ ఉదయ కాలంన ఈ మాటను రిసీవ్ చేసుకొని నమ్ముతున్నారు. నా దేవుడు ఇదిగో నా దీనురాలైన నన్ను లేవనెత్తుతాడు, ఆదరిస్తాడు అని నమ్ముతూ విశ్వసిస్తున్న వారి జీవితంలో, కుటుంబాల్లో తండ్రి మీ ఆశ్చర్య కార్యములను తండ్రి మీరు జరిగించబోతున్నారు. అందును బట్టి స్తోత్రం. ఈ వాక్యాన్ని వింటూ రిసీవ్ చేసుకుంటూ అనేకులకు షేర్ చేస్తున్న బిడ్డలని నిశ్చయముగా తండ్రి మీరు దీవిస్తున్నారు. అందును బట్టి స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.